కొట్టివేయడం. ఇన్ కేస్ మీ ఎఫ్ఐఆర్‌లో మెరిట్స్ లేకపోతే ఐ మీన్ ఎవిడెన్స్ లేకపోతే మీరు తప్పు చేశారు లేదా తప్పు చేయలేదు అని ఈ స్టేట్మెంట్స్ ద్వారా ప్రైమా ఫేసి 161 స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తుంది కదా. దానివల్ల ఇన్ కేస్ డివైడ్ ఆఫ్ లా అన్నప్పుడు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా జరుగుతుంది, ఈ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అయితే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఎఫ్ఐఆర్ని ప్రిలిమినరీ స్టేజ్లోనే హైకోర్టు అనేది క్వాష్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీ ఎఫ్ఐఆర్ని మనం మూవ్ చేసిన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసి ఫర్దర్గా మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోమంటుంది హైకోర్టు. సో ఇయర్ మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 ways ఉన్నాయండి. వన్స్ మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అవతల వాళ్ళు మీకు ఇన్కేస్ స్టే ఆర్డర్ వచ్చేస్తే మీరు లోయర్ కోర్టుకి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదు అని స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే మన మీద కంప్లైంట్ రేస్ చేశారో వాళ్ళు కనుక వెకేట్ ఫైల్ చేస్తే అదే హైకోర్టులో మళ్ళీ స్టే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలా ఇన్ కేస్ వాళ్ళకి వెకేట్ ఫైల్ చేయకపోతే స్టే కంటిన్యూ అవుతుంది ఎవ్రీ 6 monthsకి ఒకసారి. వాళ్ళు చేస్తే కనుక మనం కూడా ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. సో మెరిట్స్ మీద ఇలాగ ఫ్రివలస్ కంప్లైంట్ రేస్ చేశారు, సో నో మెరిట్స్ ఇన్ ది కేస్ అండ్ నో ఎవిడెన్స్ అండ్ విట్నెస్ ఇన్ ది కేస్, అంతా కూడా హెయిర్సే ఎవిడెన్స్, అంతా కూడా ఫాల్స్ అండ్ ఫ్రివలస్ స్టేట్మెంట్స్ గివెన్ బై ది డిఫాక్టో కంప్లైంట్ అండ్ మెరిట్స్ మీద ఆర్గ్యూ చేసి సో కేసుని క్లోజ్